నీకు ఎవరితో ఏం గొడవలోనే నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నేను ముందే చెప్పాను కదా సార్, అదో టైప్ అని. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చు. అన్నిటికీ తెగించే వచ్చాను రా. నా మీద చెయ్యి వేస్తే సాలే, లేస్తాయి గాల్లో సవాలే. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వు ఆడడం మొదలుపెట్టావు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనకి రాజకీయ అండు ఉండాలి. 4 డబ్బాలు నీళ్లు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? వాడు ఊరికే చేయట్లేదురా, ఏదో ప్లాన్తోనే చేస్తున్నాడు. డబ్బున్నవాడు డబ్బు కోసం ఓటు వేయడు, డబ్బు లేనివాడు వద్దని ఎందుకంటాడు? ఇది తెలిసే డబ్బు లేని వాడిని వాడుకుంటున్నారు. ఇది శకుని చాణికుడు కలిసి ఆడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పా. ఈ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాడిని పక్క నుండి ఓడించడమే తెలివైన పని. నేను యముణ్ణి ప్రాణాలు తీయకుండా వెళ్ళను. రాజకీయాల్లో శత్రువునికి ఎదురుగా ఉండడు, విశ్వాసంగా నీ పక్కనే ఉంటాడు. హాయ్ అండి, నా పేరు సామ్రాట్. ప్లీజ్ వాచ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ ఆన్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్స్ టు IG Telugu.